హాయ్, నేను మీ భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం అత్తిలి దగ్గర ఉన్న పాలూరు అనే గ్రామం వచ్చాం. ఈ పాలూరు అత్తిలికి 1 కిలోమీటర్ దూరంలోను, భీమవరంకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామానికి మనం ప్రత్యేకించి రావడానికి కారణం ఏంటంటే, మనం ఒకప్పుడు మన గ్రామాల్లో కాడెడ్ల బండిని చూసేవాళ్ళం. క్రమేపీ అవి మాయమయ్యి వాటి స్థానంలో ట్రాక్టర్లు, కార్లు వచ్చాయి. సో ఈ కాడెడ్లని బొమ్మలుగా తయారు చేసి చూస్తానికి నిజమైన కాడెడ్ల బండిలా ఉండేట్టు తయారు చేసి మన శంకర్ గారి కార్ఖానాకు వచ్చామండి. ఈ శంకర్ గారి కార్ఖానాలో ఈ బొమ్మలు తయారైనది ఎలా తయారు చేస్తున్నారు, ఏంటి, ఎన్ని రోజుల్లో తయారు చేస్తారో ఆ వివరాలన్నీ ఈ రోజు మనం తెలుసుకుందాం రండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలూరు అనే గ్రామం రావడం జరిగిందండి. ఈ పాలూరు గ్రామంలో ఈ యొక్క కాడెడ్ల బండ్లు బొమ్మలు తయారు చేసే శంకర్ గారి కార్ఖానా చాలా ప్రసిద్ధమైన కార్ఖానా అండి. ఈ ఊర్లో మాత్రమే ఇటువంటి బొమ్మలు తయారు చేస్తుంటారు. ఈ బొమ్మలు ఇక్కడి నుంచి తయారయ్యి దాదాపు హైదరాబాదు, ఢిల్లీ అటువంటి మెట్రో నగరాలకు కూడా వెళ్తూ ఉంటాయండి. ఈ బొమ్మలు తయారు చేసిన ఈ కాడెడ్ల బండిని రకరకాల హోటల్స్ లో, అలాగే కొన్ని రెస్టారెంట్ లో కూడా పెడుతూ ఉంటారండి. సో అసలు ఈ కాడెడ్ల బొమ్మల తయారీ, అసలు ఆయనకి ఈ ప్రస్థానం అసలు ఈ యొక్క గ్రామంలో ఎలా స్టార్ట్ అయింది, ఆయన బాగా చదువుకున్నారని కూడా తెలుస్తుంది, సాఫ్ట్వేర్లు కూడా చదువుకున్నారని తెలుస్తుంది. అసలు ఆ వివరాలు ఏంటి ఆ విశేషాలు తెలుసుకుందాం రండి.
అవునండి. ఇప్పుడు ఇక్కడ బొమ్మలన్నీ పెట్టారు కదా, నేను తలకిందులో పెట్టారంటండి. పెయింటింగ్ వేసాం కదండి, పెయింటింగ్ వేసినప్పుడు బోర్లా పడతాం అన్నమాట. పెయింట్ వేసిన బోర్లా పెడతారండి. పూర్తిగా అవ్వలేదు, వన్ సైడ్ పెయింటింగ్ అయింది. 2 సైడ్ పెయింటింగ్ అయినప్పుడు నిలబెడతాము. ఇది అయిపోయిన తర్వాత షేడింగ్ ఉంది. షేడింగ్ అండి, ఇంకా షేడింగ్ ఆప్షన్ ఉంది. షేడింగ్ బెల్ట్లు ఎడదీయాలి, ముత్తాళ్ళు, ఇంకా ఎంత వర్క్ ఉందండి. కళ్ళు పెట్టాల్సింది. ఇదంతా ఒక బల్క్ అయిపోయిన తర్వాత ఒక ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకో ప్రాసెస్ వస్తాను అనమాట. అలాగండి. ఒక ప్రాసెస్ అయిన తర్వాత మొత్తం ఇదంతా గ్రే పెడతారు. అవునండి. షాడోస్ గ్రేస్ పెడతారు. అంతేనండి. ఓకే ఓకే. ఏదైతే ఉందండి, ఇది చేపకు సంబంధించిన ఫ్రేమ్ అండి. ఇది ఎలా అంటే అస్థిపంజరం లాగా అనమాట. మన మనిషికి అస్థిపంజరం అలాగో ఈ చేప బొమ్మ తయారు చేసేటప్పుడు ఏంటంటే దీనికి ఇది స్కెలిటన్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ స్కెలిటన్ ఇలా తయారు చేస్తారండి. సో ఏంటంటే దీన్ని చక్కగా నీట్గా మామూలుగా మన ఈ ఇనప జల్లెడ ఉంటుంది కదా, సో ఆ జల్లెడికి సంబంధించిన తయారు చేసి ఆ జల్లెడ మీద ఈ కొబ్బరి పీసు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టి ఇటువంటి బొమ్మలన్నీ చక్కగా తయారు చేస్తారండి. చూసారు కదా. నమస్కారం సార్. నమస్తే సార్. కాడెడ్ల బొమ్మలు తయారు చేసే ఈ యొక్క హస్తకళ విద్యలో ఈ యొక్క పాలూరు గ్రామంలో మీ యొక్క పేరు చాలా మారుమోగిపోతుంది. పాలూరు గ్రామంలోనే కాదు, అనేక హైదరాబాద్ అనేక మెట్రో నగరాల్లో కూడా మీ పేరు మారుమోగిపోతున్నాయి. ఎందుకంటే మీ యొక్క బొమ్మలు అయితే చేప బొమ్మలు, అట్లా కాడెడ్ల బొమ్మలు, ఇవన్నీ కూడా మేము అనేక రెస్టారెంట్లో అవన్నీ చూసి ఎవరు ఏంటని తెలుసుకుని మిమ్మల్ని చేరుకున్నామండి. చెప్పండి, మన గోదావరి జిల్లాలో ఈ రోజున మీరు ఒక ఐకాన్ లా మారిపోయారు. యువకుడుగా హస్తకళల్ని ఇంకా కీర్తి తెచ్చేలాగా మీరు తయారయ్యారు. అసలు మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది సార్? చిన్నప్పటి నుంచి బొమ్మలు చేసేవానండి. మా తాతయ్య గారు చేసేవారు. ఆయన దగ్గర నుంచి వర్క్ నేర్చుకుని నేను సొంతంగా వ్యాపారం మొదలటం జరిగిందండి. ఓకే సార్. అసలు ఇంత ముందు అసలు ఉద్యోగం ఈ యొక్క వ్యాపారం పెట్టాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంతకుముందు అసలు మీరు ఏం చేసేవాళ్ళు? బొమ్మలు చేసేవానండి. చిన్నప్పటి నుంచి బొమ్మలు చేసేవాను. చిన్నప్పటి నుంచి బొమ్మలే చేసేవాడు. డ్రాయింగ్ చేసేవాడిని. అలా మా తాతయ్య గారి బొమ్మలు నేర్చుకుని ఇలాగా వ్యాపారం బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, చెప్పండి, అసలు ఈ యొక్క చేప బొమ్మలు ఏం చేస్తున్నారు కదా, అసలు దీని మెటీరియల్ అసలు ఏం వాడతారు? అసలు ఈ చేప బొమ్మలు చూస్తే చాలా ఇదిగా ఉన్నాయి. ఇది క్లే అండి. క్లేతో చేస్తాం ఫస్ట్, తర్వాత దాన్ని మోల్డ్ కట్టి ఇలా పైప్ లో మోల్డ్ చేస్తాం అన్నమాట. ఈ పైప్ లో ఇలా మోల్డ్ చేస్తారు. ఇది దీనిలో వేసింది ఏంటండి? ఇది ఫైబర్ అండి. ఫైబర్ మ్యాటింగ్. 1 సంవత్సరం గ్యారంటీ ఉంటుందండి. 1 సంవత్సరం వరకు ఏం అవ్వదు. వర్షంలో ఎండలో వదిలేసినా ఏం కాదండి. బయట పెట్టుకోవచ్చు అన్నమాట. బయట పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఫైబర్ మ్యాటింగ్ కడతాకి ఇప్పుడు ఒక రోజులో ఎంత, ఇప్పుడు సపోజ్ చేప తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 1 మంత్ తీసుకుంటామండి. 1 మంత్ తీసుకుంటారు. ఇప్పుడు ఇటువంటి చేప తయారు చేయాలంటే ఎంత డబ్బులు అవుతాయండి? ఈ చేపలో ఇలా జత తీసుకోవాలంటే కనుక మీకు 55,000 అలా అవుతాయండి. 55,000 రూపీస్ అలా అవుతాయి ఒక జత తీసుకోవడానికి. ఇప్పుడు కాడెడ్ల బండి తయారు చేయడానికి ఎంత అవుతుంది? అసలు ఆ కాడెడ్ల బండి మీకు ఐడియా అలా చాలా మంది చెప్తున్నారు. కొంతమంది నాకు చెప్తా ఉన్నారన్నమాట, అసలు కాడెడ్ల బండి చూస్తే మనకు నిజమైన ఒంగోలు ఎద్దును చూసినట్టు అనిపిస్తుంది, అసలు నిజమైన ఎద్దులు అనుకుంటారు ఎవరైనా సరే అని చెప్పారు. అసలు అది ఎలా చేస్తారు ఒకసారి చూపిస్తారా? అసలు ఏంటి అసలు దాన్ని?
కాడెడ్ల బండి అంటే అండి ఇవాళ కాడెడ్ల బండి అది ఏం కన్మరుగు అయిపోయినాయి, ఏం కనబడట్లేదు అండి. వాళ్ళ షోయింగ్ ఏంటంటే పాత తరానికి చూపించడం కోసం చెప్పేసి కబోర్డులోని లేదంటే టీపాల మీద అలా షోగా పెట్టుకుంటున్నారు అనమాట. ఒక ఐటమ్ అయిపోయిందండి అది. పాత వింటేజ్ ఐటమ్ అన్ని తయారు చేయడం చూస్తున్నాం అండి. వింటేజ్ పాత తరం అన్ని మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ పాస్ట్ టైమ్ లో మనం చూపించాలి జనానికి. ఫాస్ట్ టైం లో చూపించాలి అలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఎడ్ల బండి కూడా వచ్చింది ప్రజెంట్. అట్లాగే రైతు నాగలా కాన్సెప్ట్ వస్తాయండి. అలాగే ఇంకా తర్వాత ఇంకా రకరకాల ఐటమ్స్ అన్ని దిగుతాయండి. వింటేజ్ ఐటమ్స్ అన్ని దిగుతాయి నెక్స్ట్. ఈ కార్ ఎడ్ల బండి తయారు చేస్తే ఎంత తీసుకుంటారండి మీరు? టీపై అయితే మేము 18,000 కి ఇస్తామండి. కార్ ఎడ్ల బండి టీపై చేస్తాం. ఎంతకి అన్నారు? 18,000. 18,000 ఇచ్చేస్తాం. హోల్సేల్ మన దగ్గర హోల్సేల్ అండి. 18,000 కి ఇచ్చేస్తామండి. ఓకే. అదే మీకు బాగా చిన్న సైజ్ అయితే 3,000కి ఇస్తామండి. ఇంకా కొంచెం దాంట్లో మీడియం సైజ్ ఉంటుందండి. అదైతే మీకు 5,500 పడుతుంది ఫైనల్. ఉందండి 5,500 పడుతుంది. చిన్నదైతే మీడియం సైజ్ టీపై కదండి, మీడియం సైజ్ అండి. అది మీడియం సైజ్ పెట్టుకుంటారు. ఈ చిన్న చిన్న బొమ్మలు కూడా తయారు చేస్తున్నారు. ఇటు దగ్గులూరు కూడా మీరే బొమ్మలు సరఫరా చేస్తున్నారు. మీ చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా బాగా చెప్తున్నారు సార్. వాళ్ళు ఎడ్ల బండి తయారు చేసుకుంటారండి. ఒంటరి మిస్త్రులు అందరూ చేసుకుంటున్నారు కదండి. కిటికీలు కట్ట చేసుకుంటారు. కిటికీ గుమ్మ, సిమెంట్ గుమ్మాలు, ఐరన్ గుమ్మలు వచ్చేసినాయి కదండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఎడ్ల బండి దిగింది, ఎడ్ల బండి చేసుకుంటున్నారండి. వాళ్ళకి ఏంటంటే గిత్త సప్లై చేస్తాం. వాళ్ళకి గిత్తలు రైతులు వాళ్ళకి ఎన్ని కలిసి బల్క్ హోల్సేల్ ఇచ్చేస్తామండి. వాళ్ళు అవి కలుపుకొని అమ్ముకుంటారు అన్నమాట. అట్లా. అయితే ఇప్పుడు అసలు ఇంత ముందు ఈ కార్డులు బిజినెస్ స్టార్ట్ చేయక మునుపు అసలు మీరు ఏం చేసేవాళ్ళు? బొమ్మలు చేసేవాళ్ళండి. బొమ్మలు చేసేవాళ్ళు అంటే కొంతమంది చెప్పారు మీరు దుబాయ్ ఎక్కడికి వెళ్ళి దుబాయ్ వెళ్ళి వచ్చేసామండి. దుబాయ్ అక్కడ కూడా ఇక్కడ బొమ్మలు చేసి ఒక అతను చూసామండి. ఇన్స్పైర్ అయ్యి అబ్బాయి మనం కూడా ఇంటికి వెళ్ళి ఇలా బొమ్మలు చేసుకోవాలి మనం ఇక్కడ తెమలని చెప్పేసి అక్కడి నుంచి బెదర్ వచ్చేది జరిగింది. అక్కడి నుంచి అది. సో దుబాయ్ లాంటి చోట్లకి వెళ్ళి వాళ్ళ కింద వీళ్ళ కింద పనిచేసేదన్నా మన ఊరికి వచ్చి మన హస్తకళను మనమే డెవలప్ చేసుకుని మన బిజినెస్ మనమే చేసుకుని ఈ రోజున ఇప్పుడు శంకర్ గారు ఈ చుట్టుపక్కల పశ్చిమ గోదావరి చుట్టుపక్కల ప్రాంతాలు అత్తిలి ఇక ఈడుగురు ఇట్లాంటి ప్రాంతాల్లో ఉన్న యువకులందరికీ ఈయన ఒక ఇదిగా మారిపోయారు, ఒక ఐకాన్ లా మారిపోయారు, ఒక కీర్తింపబడిన వ్యక్తిగా మారిపోయారు. సో ఇటువంటి వ్యక్తులందరినీ చూసి మన గోదావరి జిల్లాలే కాకుండా అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఈయన ఇట్లాంటి యువకుల్ని ఇన్స్పైర్గా చేసుకుని ఈయన ఒక ఇన్స్పిరేషన్ తో అందరం ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం చేస్తూ ఉండిపోతే చివరికి మనం అలా ఒక బానిసలాన్ని బతుకుతామండి. అలాగే మన కళల్ని మన పూర్వవృత్తులన్నింటినీ ఇలా డెవలప్ చేసుకుని ఇలా మనం దాంతో బిజినెస్ చేసి మనం బతికేది కాక ఇంకో 10 మందిని బతికించి మన యొక్క కళల్ని గొప్పగా ఇది చేసుకోవాలని కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, మరి గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఎటువంటి ఏమన్నా అవకాశాలు ఏం రాలేదు? అసలు గవర్నమెంట్ ఏమన్నా సహాయం కానీ ఏమన్నా ఇవ్వలేదు అసలు మీకు? లేదు సార్, గవర్నమెంట్ నుంచి మా ఎమ్మెల్యే గారు వాళ్ళు సపోర్ట్ చేశారు, బాగా చేస్తారని చెప్పేసి మాకు సపోర్ట్ చేశారండి. ఓకే. ఇప్పుడు దాకా మీ బొమ్మలు ఎంత పెద్ద విఐపీల దగ్గరికి వెళ్ళినాయి సార్? అందరి దగ్గర వెళ్ళినాయి సార్. ముఖ్యమంత్రి మొత్తం ఎవరికి వదలలేదండి, మొత్తం హైయర్ అందరికి వెళ్ళినాయండి. మోడీ గారి దగ్గర కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి అండి, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మొత్తం అందరం టచ్ ఇచ్చామండి. అందరికి ఇచ్చామండి. అలాగండి. సరే, ఇప్పుడు ఇటువంటి ఫ్యూచర్ లో ఇటువంటి హస్తకళలు మీరు ఏమన్నా మీ యువకులు మీ దగ్గరకు వస్తే మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీ దగ్గర ఇస్తాం, ఇంకా చేసే అవకాశం నేర్పిస్తామండి. దాంట్లో మేము సాధ్యం చేయమండి. ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వమని ట్రైనింగ్ ఇస్తాం, చేస్తాం. ఓకే. 10 మంది నేర్చుకుంటే 10 మంది వాళ్ళే బాగుంటారు కదండి. అంతే కదండి. సో అదండి శంకర్ గారి బొమ్మల తయారీ సంబంధించినది. సార్, మీరు ఈ రోజున ఈ చుట్టుపక్కల మా గోదావరి జిల్లాలో పలువురికి ఆదర్శంగా, పలువురు యువకులకు ఆదర్శంగా మారిపోయారు. మీలాగా అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని అందరూ మీలాగా ఆలోచించి మన కళలను పరీక్షించుకోవాలని చెప్పేసి నేను కోరుకున్నాను సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.